వచ్చిన ఒక్క వారానికైనా మీరు చూపించే ఫైర్ అయినా, మీరు చూపించే దమ్ అయినా, మీరు చూపించే మాస్ అయినా, ఇక అంతే. ఎవరైనా సరే, ఎవరైనా కూడా 1 వీక్ మాత్రమే దమ్ములాగా ఆడతారనమాట. సో వాళ్ళ పవర్ ఏంటనేది చూపిస్తారు, తర్వాత మొత్తం చల్లబడతారు, తొందరగా మెత్తబడతారు అనడానికి వీళ్ళే కారణం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు, అందరికీ ఐడియానే ఉంటుంది. దీని గురించి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. మీకు ఒకవేళ తెలుసుంటే వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది నిన్నటి గేమ్ ఏం జరిగింది, అసలు ఏంటి అనేసి అయితే మాట్లాడుకుందాం అనమాట. అసలు నేను మొన్నటి వీడియో అయితే చేయలేదన్నమాట, దీని గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. సో కంటెండర్షిప్ రావడానికి బిగ్ బాస్ అయితే ఒక మంచి గేమ్ అయితే పెట్టాడనమాట. సో టీమ్స్ ని ఒక హౌస్ అంతా ఒక 2 టీమ్స్ లాగా చేసేసాడు. అంటే వాళ్ళని చేయలే కానీ 2 లీడర్స్ అయితే పెట్టారనమాట. మొత్తం దొంగల ముఠ లాగా చేసేసారనమాట. అందులో సంజన సైలెన్సర్, మాస్ మాధురి అనేసి ఇద్దరిని అయితే గజ దొంగలను అయితే పెట్టారు. సో ఇక్కడ వీళ్ళైతే తప్పించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. వీళ్ళంతా దొంగల ముఠ. ఇక దాని నుండి జరిగే గేమే ఇదంతా కూడా. సో నిన్న జరిగింది మాట్లాడుకోవాలంటే వీళ్ళకి అసలు ఫస్ట్ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు. బిగ్ బాస్ మంచి ప్లాన్ ప్రకారం అన్ని చేసి ఇస్తుంటే వీళ్ళేమో తిండి కోసమే ఆడుతున్నారు, తిండి కోసమే కొట్టుకుంటున్నారు అన్నట్టే ఉంది. కానీ ఇక్కడ నాకు మెచ్చుకోదలసింది ఏమన్నా ఉందా అంటే పాయింట్, తనుజాను సుమను భలే కొట్టేశారు భయ్య. నిజంగా అసలు గేమే అది, మొత్తం కొట్టేయాలి. ఇప్పుడు ఇదంతా దొంగల ముఠ, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు, మీరు ఏదైనా వస్తువు జాగ్రత్త పెట్టుకోవాలి అనేసి ఆల్రెడీ బిగ్ బాస్ హింట్ ఇచ్చారు. సో అది క్యాచ్ చేసిన తనుజ అయితే మంచిగా ప్లే చేసింది అనమాట. చాలా బాగా ఆడింది, చాలా బాగా దొంగతనం చేసింది అని అయితే నాకు అనిపించింది. ఇందులో ఇక్కడ నాకు రాంగ్ అనిపించింది ఏంటంటే, సో కొట్టేసిన డబ్బుల్ని మనం పంచుకోవాలి అన్న పాయింట్ అయితే రాంగ్. సో మీరు ఒకవేళ వాళ్ళు కొట్టేశారు కాబట్టి వాళ్ళకి ఇక నెక్స్ట్ మనీ రాకుండా మీరు చూసుకోవాలే కానీ ఉన్న దాంట్లోనే మేము సగం చేసుకొని అందరం పంచుకుంటామంటే అది ఎలా ఇండివిజువల్ గేమ్ అవుతుంది? అలా ఇండివిజువల్ గేమ్ కాకుండానే గ్రూప్ గేమ్ అని ఎందుకు అంటున్నారు క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ గేమ్లో వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. సో మీరు కొట్టేసినారు కాబట్టి నాకు కూడా ఒక వాటా ఇవ్వాలి, మీ గురించి చెప్పము అనేసి మీరు చిన్నగా అడుగు ప్లే చేసుకోవాల్సింది. అందరికీ కావాలి అనేసి రితు అడిగింది అయితే నాకైతే నిజంగా నచ్చలేదు. ఇందులో ఇమాన్యుయల్ కూడా అవును అది అందరికి పంచాలి అనేది కూడా రాంగ్ అనమాట. సో తను గేమ్ ఆడి తను సంపాదించుకుంది అంటే మీరు ఇక సో ఓకే తన దగ్గర ఎక్కువ ఉంది కదా, మళ్ళీ వీళ్ళల్లో కూడా 40-60% ఇచ్చేయాలి అన్నప్పుడు వీళ్ళు నిలబడి వాళ్ళు ఎలాగో కొట్టేశారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వకండి అనేసి వీళ్ళు మాట్లాడుకోవాలి. వాళ్ళు కొట్టేసిన దాంట్లో మనీ ఇవ్వాలంటే ఎవరికైనా కాలుతుంది. సో అదైతే మిస్టేక్ జరిగిందనమాట. గేమ్ అర్థం చేసుకోవడం రావట్లేదు. ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకొని ఎలా ఆడాలి అనేది చూసుకుంటే బెటర్ అని అయితే నాకు అనిపించింది. సో చెప్పిందే దొంగల గేమ్ అనేసి, సో అన్ని దొంగతనం చేయాలి కదా. ఇందులో మళ్ళీ సంజన గారు వచ్చేసి ఇక మేము ఆడము, ఇక మేము పిక్ చేసేస్తున్నాం గేమ్ అంతా, మా డబ్బులన్నీ పోయాయి అని అడిగినప్పుడు బిగ్ బాస్ భలే సమాధానం ఇచ్చాడు అనమాట. నాకైతే క్లియర్ కట్ గా భలే నచ్చింది. అది మీ సమస్య, మీరు పోగొట్టుకున్నారు, అది మీలోనే పరిష్కరించుకోవాలి అనేసి చాలా బాగా చెప్పారనమాట. సో పాయింట్ అదే, మీరు దొంగతనం చేసుకోవాలి, ఒకరి డబ్బులు ఒకరి నుండి పాస్ అవ్వాలి, దొంగతనాలు జరగాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి అనేది బిగ్ బాస్ ఐడియా. కానీ వీళ్ళేమో ఇక వాళ్ళు ఇచ్చింది వీళ్ళు పంచుకుంటాం, వీళ్ళు ఇచ్చింది వాళ్ళు పంచుకుంటాం, ఇంకా ఏముంది గేమ్ ఏముంది అంత ఇంట్రెస్టింగ్ ఏముంది అనేది వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అని అయితే అనిపించింది. ఇంకా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది నిన్న జరిగిన టాస్క్ లో ఇటు పానీపూరి ఇటు కాఫీ షాప్స్ అయితే పెట్టారనమాట. సో ఇది ఎందుకు పెట్టారు గేము? సో వీళ్ళు వచ్చి ఇక్కడ సమాచారం అందియడం కానీ, వీళ్ళ దగ్గర తెలియకుండా మీకు మనీ ఇస్తే మేము వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అనేసి అలాంటివి ఎత్తులు పై ఎత్తులు జరపాలి అనేసి బిగ్ బాస్ అయితే పెట్టాడు. కానీ వీళ్ళకేం అర్థమైంది, నువ్వు నాకు 2 పానీపూరీలు ఇవ్వు నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నాకు పానీపూరీలు ఇవ్వు నేను నీ దగ్గరకు వస్తాను, నాకు కాఫీ కావాలి నాకు బిస్కెట్స్ కావాలి నేను నీ దగ్గరకు వస్తాను. ఏంటిది తిండి కోసం కొట్టుకున్నట్టే ఉందన్నమాట. ఈ తిండి కోసం మరీ అసలు ఈ సీజన్ మొత్తం కూడా అసలు తిండి కోసం కొట్టుకుంటున్నట్టే ఉందన్నమాట. సో ఇదైతే గేమ్ వాళ్ళకి అర్థం కాలేదు అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ మొత్తం అల్లాడిచ్చిందంతా సప్పబడ్డారు అని చెప్పారు కదా, అది వచ్చేసి మాధురి గారు అనమాట. సో ఫస్ట్ అంత ఫైర్ గా ఉన్న వాళ్ళు అసలు ముట్టుకుంటేనే ఏమో బొగ్గుమనేటట్టు ఉండేవాళ్ళు, మెత్తగా మాట్లాడుకుంటూ పైన తిరుక్కుంటూ అసలు ఎట్లా చేస్తున్నా, అసలు ఇది ఫేకా, నువ్వు అది ఫేకా, అప్పుడు ఫేక్ గున్నావా ఇప్పుడు ఫేక్ గున్నావా, అప్పుడేంటి ఇక అందరు కొత్తగా వచ్చేసాం కదా వాళ్ళ మీద తడాకా చూపిస్తే బాగుంటుందని నువ్వు అనుకున్నావా? అలా అయితే నిజం కాదు, అదైతే తప్పు. నువ్వు ఇప్పుడు ఉన్నది కరెక్ట్ అనుకోవాలా జనాలు, మరి అప్పుడు ఉన్నది కరెక్ట్ అనుకోవాలా? ఇప్పుడు ఉన్నదే ఫేక్ అనిపిస్తుంది మాకైతే. సో ఫస్ట్ నువ్వేంటి అసలు నీ తీరేంటి అని బయట చూసి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా అదే చూశారు. మళ్ళీ తర్వాత ఆది వచ్చి చెప్పగానే నువ్వు మారిపోవడం ఇవన్నీ కూడా ఫేక్ తత్వం లాగే అనిపిస్తుంది. కానీ ఇంత స్వీట్ గా ఉంటేనే బాగుంది అని అయితే అనిపిస్తుంది. కానీ నువ్వు ఫేక్ గా ఉంటే మాత్రం బాగోదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఒరిజినాలిటీ చూపిస్తే బెటర్ అనేది అయితే నా ఫీలింగ్. ఇక మెయిన్ గా ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలని చెప్పా కదా, ఈ రమ్య
ధన్య తల్లి వామ్మో అసలు మామూలుగా కాదు, బయట కాంట్రవర్సీలు ఏం అందాన్ని చూసి పిచ్చోళ్ళై పడి చచ్చిన వాళ్ళు ఆమెనైతే తిట్టుకుంటున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు. అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ జళ్ళేంటి, ఆ డ్రెస్సులు ఏంటి, ఆ మేకప్ ఏంటి, అసలు మేకప్ తీసేస్తే ఘోరం దరిద్రంగా ఉంది అనేసి బయట మామూలు కామెంట్స్ చేయట్లే, పచ్చి బూతులు తిడుతున్నారు. అసలు ఎందుకు భయ్యా, అసలే ప్రేమ పోయింది, మంచిది కాదు అనేసి లోపలికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి సెక్లై చేస్తే అట్లే ఉంటది కదా. ఈ అమ్మాయి గురించి బిగ్ బాస్ లో అయితే మామూలు కాంట్రవర్సీ జరగట్లేదు బయట. సో ఈ అమ్మాయి తొందరగా ఎలిమినేట్ అయితే బాగుండు అనేది అందరికి అనిపిస్తుందిలే, కానీ వాళ్ళు కోరుకునేదే కాంట్రవర్సీలు. సో ఈమెను ఎలిమినేట్ చేసేస్తే ఎట్లా అనేసి వాళ్ళు కూడా అనుకొని ఈ అమ్మాయిని అయితే ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మీరు చెప్పండి, ఎవరు ఈసారి ఎలిమినేట్ అయితే బాగుండు అనుకుంటున్నారు? మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక దివ్య మాట్లాడిన పాయింట్ మాట్లాడుకోవాలంటే, మీరు చేసిందేమో కాంటెంట్, మీరు చేసిందేమో ఎంటర్టైన్మెంట్, మేము చేస్తే మాత్రం తప్పు, మమ్మల్ని అయితే గేమ్స్ ఆడనీరు, ఇదేం పాయింట్ అనేసి చాలా కరెక్ట్ గా అడిగింది సంజనాని. ఆమె చేస్తే మాత్రం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను, నేను కాంటెంట్ ఇవ్వడానికి కోసం చేశాను, ఏదో ఒకటి చేయడం కోసం చేశాను అనేది తను అన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు దొంగతనం చేసేసరికి అసలు గేమే దొంగతనం గురించి, గేమే దొంగతనం అది చేయడంలో ఏం తప్పు ఉంది, అంత షో చేయాల్సిన అవసరం అనేది లేదు అనేది నాకు అనిపించింది. ఇక మెయిన్ గా అసలు ఈమె ఓవర్ యాక్షన్ అసలు చూడలేక చచ్చిపోతున్నాం. అసలు ఇక ఇమాన్యువల్ పట్టుకొని నా కొడుకు అనుకుంటే ఇట్ట తిరగడం నిజంగా నేనైతే అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అనమాట. అంత ఘోరంగా అనిపించింది నాకు. అది కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది అనమాట. మీ ఫీలింగ్ ఏందో, మీ ప్యూర్ ఫీలింగ్ కామెంట్స్లలో చెప్పండి గాయ్స్. నాకే అనిపించిందా, మీకు కూడా అలాగే అనిపించిందా? నిజంగా నాకైతే చూడలేకపోతున్నాను అలా చేయడం. నెక్స్ట్ ఇక ఇక్కడ వరకు అయితే నిన్నటి గేమ్ అయితే వాళ్ళకి అర్థం కాలేదు, ఇంత ఫైట్స్ జరిగాయి, ఈ జరిగాయి ఇప్పటి వరకు అయితే అయిపోయింది అనమాట. ఇక అస్సలు ఇవాళ ప్రోమోలు చూసినప్పుడు మైండ్ బ్లాక్ అయింది, అందరికీ షాకింగ్ అనిపించింది అనమాట. సో పోలీస్ గెటప్ లో అయితే అమర్దీప్, అర్జున్ అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ అయితే ఎంటర్టైన్మెంట్ కి తిరుగు లేదు అనేటట్టు అనిపించింది అనమాట. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే ఈ టాస్క్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ గా జరగాలి. ఓన్లీ ఇమాన్యువల్ భుజం మీద పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ లాక్కొస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇవాళైతే బ్లాస్టింగ్ జరగబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందరు కూడా కడుపుబ్బా నవ్వుకుంటే ప్రయత్నం అయితే చేస్తారు అనమాట. నాకు కూడా అదే అనిపించింది, ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్, సో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు మిస్సింగ్ అని చెప్పారు కదా, సో ఇటు మాధురిని ఇటు సంజనాని పట్టుకోవడానికి వీళ్ళిద్దరు అయితే వచ్చారనమాట. సో వీళ్ళిద్దరు పట్టుకొని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే వీళ్ళ టాస్క్ అనమాట. చాలా బాగా జరిగింది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది అసలు కంటెండర్స్ ఎలా అవుతారు, ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేసి. సో ఎవరికి అయితే ఎక్కువ మనీ ఉంటాయో వాళ్ళని అయితే కంటెండర్స్ చేస్తారు. టీమ్ కెప్టెన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా కంటెండర్షిప్ కావాలి అని అనుకుంటే వాళ్ళ టీమ్మేట్స్ చేతిలో ఉంటది అనమాట. ఇది చాలా తిరకాసు లాగా పెట్టారు. ఇక మనం చూస్తున్నట్లయితే 2 గేమ్స్ పెట్టారు. ఆ 2 గేమ్స్ లో కూడా సంజన గారు అయితే టీం అయితే ఓడిపోయారు కాబట్టి మాధురి గారు అయితే లీడింగ్ లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ తనుజ, ఈ దివ్య అండ్ సుమన్ గారి దగ్గర ఇంకొన్ని ఎక్కువ మనీ ఉన్నాయి కాబట్టి అందరికన్నా వీళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. అది కరెక్టే, వాళ్ళ దగ్గర ఉండడం ఏంటంటే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు బయట పడకుండా ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ సుమన్ గారి నోట్ల మాట ఆగలేదు కాబట్టి బయటకైతే పడ్డదనమాట. సో వీళ్ళు వాళ్ళ దగ్గర అడిగే బదులు వీళ్ళు ఏం చేయాలంటే వచ్చిన టాస్క్లలో వీళ్ళకి ఇచ్చే బదులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు ఇవ్వండి అనేసి వీళ్ళు అడగాలి. సో ఇలా అడిగితే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇక ఎట్లాగో ఇక ముందు చూస్తున్నట్లయితే వీళ్ళు కంటెండర్స్ అయినా కూడా వీళ్ళకైతే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దొంగతనాలు చేశారు, ఇది మంచిగా చేయలేదు, గేమ్ ఆడలేదు అనేసి వాళ్ళని వెనక్కి బ్యాక్ స్టెప్ వేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేయొచ్చు అనమాట. అది గైస్ నిన్నటి రివ్యూ. అండ్ ఇవాళ ఎలా జరగబోతుంది అనేసి మొత్తం క్లియర్ కట్ గా చెప్పానని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా మరి మీ ఫీలింగ్ ఏంటి? ఈ గేమ్ ని ఎవరు పర్ఫెక్ట్ గా ఆడుతున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.